అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా 500 సర్కలుగా ఉన్నది. వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని, నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ వినవచ్చు. నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండ 29వ సర్గ. రాముడు ఆ వనమును గురించి ప్రశ్నించగా విశ్వామిత్రుడు ఇలా బదులు చెప్పాడు. ఓ రామ, ఈ ప్రదేశములోనే శ్రీ మహావిష్ణువు 100 యుగముల పాటు తపస్సు చేశాడు. వామనావతారమునకు ముందు శ్రీ మహావిష్ణువు ఇక్కడనే నివసించేవాడు. కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందినందువలన దీనిని సిద్ధాశ్రమము అని అంటారు. శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్న కాలంలో బలిచక్రవర్తి దేవతలందరినీ జయించి ముల్లోకములను పరిపాలిస్తున్నాడు. ఆ బలిచక్రవర్తి ఒకసారి యాగము చేస్తున్నాడు. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ తపస్సు చేస్తున్న విష్ణు మూర్తి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు. ఓ విష్ణు, బలిచక్రవర్తి యజ్ఞము చేస్తున్నాడు. అది పూర్తి అయ్యే లోపలనే మన కార్యము పూర్తి కావాలి. ఈ యాగ సమయములో బలిచక్రవర్తి ఎవరు ఏది అడిగితే దానిని కాదులేదు అనకుండా ఇస్తున్నాడు. ఓ దేవా, నీవు దేవతల మేలు కోరి వామనుడిగా బలిచక్రవర్తి యొద్దకు పోయి మాకు మేలు చేయుము అని ప్రార్థించారు. అదే సమయంలో కశ్యపుడు తన భార్యా సమేతంగా 1000 సంవత్సరములు విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. తరువాత విష్ణువును ఇలా ప్రార్థిస్తున్నాడు. ఓ పురుషోత్తమ, నీవు తపోమయుడవు, తపోరాశివి, తపోమూర్తివి, తపమే నీ రూపము. అట్టి నిన్ను నా తపో మహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది అంతము లేదు. నీవు సర్వాంతర్యామివి. నిన్ను శరణు వేడుచున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు కశ్యపునకు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు కశ్యపుడు ఇలా అడిగాడు. భగవాన్, నీవు నాకు అదితికి పుత్రుడుగా జన్మించు, దేవేంద్రునికి తమ్ముడుగా జన్మించు, దేవతలకు మేలు కలిగించు. నా ఇన్ని సంవత్సరములు తపస్సు ఫలిస్తుంది. నీ అనుగ్రహంతో ఈ ప్రదేశము సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి చెందుతుంది. హే భగవాన్, నాకు పుత్రుడుగా జన్మించి నన్ను కృతార్థుడిని చెయ్యి అని ప్రార్థించాడు కశ్యపుడు. కశ్యపుడు కోరుకున్నట్టు విష్ణుమూర్తి కశ్యపునకు అదితికి వామనుడిగా జన్మించాడు. వెంటనే బలిచక్రవర్తి వద్దకు వెళ్లాడు. తనకు 3 అడుగుల స్థలము కావాలి అని అడిగాడు. బలిచక్రవర్తి వెంటనే వామనుడు అడిగిన 3 అడుగుట స్థలమును ఇస్తూ నీటిని ధారపోశాడు. వామనుడు బలిచక్రవర్తి నుండి 3 అడుగుల స్థలమును గ్రహించాడు. వెంటనే త్రివిక్రముడిగా పెరిగాడు. ముల్లోకములను ఆక్రమించాడు. బలిచక్రవర్తిని ఓడించాడు. స్వర్గాధిపత్యమును మరలా మహేంద్రునికి అప్పగించాడు. దాంతో ముల్లోకములు మరలా మహేంద్రుని అధీనంలోకి వచ్చాయి. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమములో నివసిస్తున్నాను. ఇక్కడనే నేను యజ్ఞము చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడకు వచ్చి నా యజ్ఞమును పాడు చేస్తున్నారు. నీవు వారిని ఇక్కడే సంహరించాలి. రామా, ఇప్పుడు మనము సిద్ధాశ్రమములో ప్రవేశిస్తున్నాము. రామా, ఈ ఆశ్రమములో నీవు స్వేచ్ఛగా ఉండవచ్చు అని అన్నాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆశ్రమములో ప్రవేశించారు. విశ్వామిత్రుడు రావడం చూచి ఆ ఆశ్రమములో ఉన్న మునులందరూ వచ్చి విశ్వామిత్రుని, రామలక్ష్మణులను సాదరంగా లోపలకు తీసుకుని వెళ్లారు.
వారిని పూజించారు. అతిథి సత్కారములు చేశారు. రామలక్ష్మణులు కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు. తరువాత వారు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నారు. ఓ విశ్వామిత్ర మహర్షి! తమకు శుభం కలుగుతుంది. తమరు ఈ రోజు నుండే యాగము ప్రారంభించండి. మేము యాగరక్షణ చేస్తాము అని అన్నారు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. యాగదీక్షను స్వీకరించాడు. రామలక్ష్మణులు ఆ రాత్రి అంతా జాగరూకతతో ఉన్నారు. మరునాడు ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకుని ప్రాతకాల సంధ్యావందనము ఆచరించి విశ్వామిత్రుని వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించి ఆయనతో ఇలా అన్నారు. వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 29వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ తత్సత్ ఓం తత్సత్.